చాలా ముఖ్యమైన ఆర్గాన్స్ అన్నమాట. బాడీలో బాడీ పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఇందులో చాలా చాలా బాడీ పార్ట్స్ ఉన్నాయి. వీటిలో సెన్స్ ఆర్గాన్స్ అని ఒక 5 ఉన్నాయి. ఆ 5ని ఏమంటారు? సెన్స్ ఆర్గాన్స్ అంటారు. పిల్లలు సెన్స్ ఆర్గాన్స్ అంటారు. ఇది ఇచ్చేసాము. వీటిని ఏమంటారు? ఇప్పుడు ఇవన్నీ ఏంటి? బాడీ పార్ట్స్ ఇవన్నీ. అర్థమవుతుందా? ఈ బాడీ పార్ట్స్లో 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. 5 ఏంటున్నాయి? సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి. అవి ఏంటేంటి? ఐస్, నోస్, నో మౌత్ కాదు, చూడండి. ఇయర్స్, వెరీ గుడ్. ఐస్, వెరీ గుడ్. హ్యాండ్, వెరీ గుడ్. హ్యాండ్ కాదు, అక్కడ నేను హ్యాండ్ వేసాను అంతే. ఇక్కడ నోస్ కాదు, చూడండి. ఆ నోస్ చెప్పా. ఇక్కడ ఏముంది? టంగ్. ఏంటది? టంగ్. ఈ 5 కూడా సెన్స్ ఆర్గాన్స్ అన్నమాట. ఏంటిది? టంగ్, నోస్, ఐ, ఇయర్, హ్యాండ్. ఎందుకు వేసానంటే హ్యాండ్తో మనం పట్టుకుంటాం కదా. పట్టుకుంటామా? మీకు ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం ఓకేనా? ఇక్కడ నేను స్టార్ట్ చేసి అప్పుడు అది చూపించేటప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్స్ గురించి కాదు, సెన్స్ ఆర్గాన్స్ గురించి చెప్పుకుందాం. అర్థమవుతుందా? సెన్స్ ఆర్గాన్స్ ఏంటి? ఎన్ని ఉంటాయి? 5. గట్టిగా చెప్పాలి పిల్లలు. 5 ఉంటాయి. సెన్స్ ఆర్గాన్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఆ 5 ఏంటేంటి? టంగ్. ఇక్కడ ఇది చూడండి, ఇది చూసి చెప్పండి. ఒకటి టంగ్, నోస్, ఐ, ఇయర్, హ్యాండ్. ఓకే, ఇప్పుడు వీటి అన్నిటి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆర్గాను ఏ రకంగా పనిచేస్తుందో చెప్తాను. ఓకేనా? ఒక్కొక్క ఆర్గాను ఏ రకంగా మనకి పనిచేస్తుందో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ టంగ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ ఆర్గాన్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం? టంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి టంగ్ ఎందుకు ఉపయోగపడుతుందో మీరే చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇస్తాను ఒక్కొక్కటి. పట్టుకోవద్దు. ఇవ్వగానే ఏం చేశారు? థ్యాంక్ యూ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ గురించి కాదు. ఇప్పుడు ఇవ్వగానే ఏం చేస్తారు? కంట్లో పెట్టుకుంటారా, ముక్కులో పెట్టుకుంటారా, చెవులో పెట్టుకుంటారా? ఏం చేస్తారు? నోట్లో పెట్టుకుంటారు. నోట్లో పెట్టుకోండి. నోట్లో పెట్టేసుకోండి. కారం ఉంది కదా, కారం ఉందా? మండుతుందా కారం? నిజం చెప్పండి, ఎట్టకారం వద్దు. మీరు తింటుంది కారంగా ఉందా? వెరీ గుడ్. సాన్వి వెరీ ఉన్నదన్నారు చెప్పండి. సాన్వి కారం ఉందా? లేదు. ఎలా ఉంది? బాగుంది కాదు, ఎలా ఉంది? పుల్లగుందా, కారంగా ఉందా, ఉప్పుగుందా, తియ్యగుందా? ఎలా ఉంది? స్వీట్గా ఉంది కదా, తియ్యగా ఉంది. ఎలా తెలిసింది మీకు? నోట్లో పెట్టుకోవడం వలన, నాలిక వలన మీకు తెలిసింది. నాలిక లేకపోతే తెలుస్తుందా మీకు? తెలియదు. తియ్యగుందా లేదా అని ఎలా తెలిసింది? నాలిక వలన తెలిసింది. ఇప్పుడు నేను ఎలా ఉంది రితిక? చెప్పు ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఇప్పుడు నేను పెట్టింది ఎలా ఉంది? నువ్వు చెప్పాలి. ఇది ఇప్పుడు ఎవరు నిజం చెప్పట్లేదు. ఇది ఎలా ఉందో చెప్పట్లేదు.
ఇది నేను పెట్టలేదు. సార్ మీరు చెప్పాలి ఎలా ఉందో. ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పు సార్. ఎలా ఉంది? ఎవరు చెప్తున్నారు? ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పాలి. ఎలా ఉంది? మరి ఇందాక చాక్లెట్ ఎలా ఉంది? తీయగా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి పెట్టరా? పెట్టదా? ఇంకోటి పెట్టనా వద్దా? పెట్టనా? ఇప్పుడు ఇది ఎవరికి పెట్టాలి చెప్పండి. ఇది ఎవరికి పెట్టాలి? ఎవరు తింటారు? ఇప్పుడు ఇది పెట్టాలా? ఇది పెట్టనా? ఇది పెట్టనా? ఏంటిది? ఇదేంటిది? మిరపకాయ, ఎండు మిరపకాయ కదా. ఇది తింటే ఏమవుతుంది? బ్యాడ్ అంటారు, కారం ఉంటుంది కదా. అంతేనా? అప్పుడు అని ఏడుస్తారు. అదే స్వీట్ పెడితే చక్కగా హాయిగా తింటారు. అదే ఇది పెడితే తింటారా? తినరు. ఎలా ఉంటుంది? అది కారం ఉంటుంది. మరి ఎలా తెలిసింది ఇది కారంగా ఉంది, ఇది పుల్లగా ఉంది, ఇది స్వీట్గా ఉందని ఎలా తెలిసింది మీకు తీయగా ఉందని? నోస్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు పువ్వులు ఉన్నాయనుకోండి, మల్లె పువ్వులు ఉన్నాయి. తెలుసా మీకు మల్లె పువ్వులు? అవి స్మెల్ వస్తాయా? వాసన వస్తాయా? బాగుంటుందా వాసన? వాసన ఎలా చూస్తావు చెప్పు. అది పెట్టుకొని ఇప్పుడు మల్లె పువ్వు ఇచ్చాను. ఎలాగ మల్లె పువ్వు లేదే ఇక్కడ నా దగ్గర, ఏం చేయను? మీకు ఉందా పువ్వు? మల్లె పువ్వు. టేస్ట్ అంటే రుచి. దేనికి ఉపయోగపడుతుంది? నాలుక, టంగు. నాలుక దేనికి ఉపయోగపడుతుంది? పిల్లలు, నాలుక దేనికి ఉపయోగపడుతుంది? రుచి చూడడానికి ఉపయోగపడుతుంది. నాలుక దేనికి ఉపయోగపడుతుంది? రుచి చూడడానికి ఉపయోగపడుతుంది. నాలుకని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? టంగ్ అంటాం. ఇప్పుడు రుచి చూడడానికి ఉపయోగపడుతుంది అని మనం తెలుగులో ఎలా చెప్పామో, మై టంగ్ కెన్ టేస్ట్. మై టంగ్ కెన్ టేస్ట్. మై టంగ్ కెన్ టేస్ట్. ఓకే, అర్థమైందా? నోట్లో పెట్టుకోవడం వల్ల, వెరీ గుడ్. నోట్లో పెట్టుకోవడం వల్ల తెలిసింది. అది నోట్లో నాలిక ఉండడం వల్ల మీకు తెలిసింది. ఇప్పుడు నాలుక దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి. ఇప్పుడు తినడానికి, తినడానికి, రుచి రుచి మాట్లాడడానికి, తినడానికి. వెరీ గుడ్, చెప్పు. రుచి చూడడానికి ఉపయోగపడుతుంది. ఐస్ క్రీమ్ తింటారా? చల్లగా ఉంటుంది. ఐస్ క్రీమ్ చల్లగా ఉందని నాలుగులో ఇలా నోట్లో పెట్టుకోవాలని తెలుస్తుందా? అలాగే చాక్లెట్ తింటే తీయగా ఉందని తెలుస్తుందా? నిమ్మకాయ తింటే పుల్లగా ఉందని తెలుస్తుందా? ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి మనకి? నాలుక, నాలుక వలన తెలుస్తున్నాయి. ఇప్పుడు నాలుక ఉపయోగం ఏంటి చెప్పండి మీరు? నాలుక వలన ఉపయోగం ఏంటి చెప్పండి? తినడానికి ఉపయోగపడుతుంది, మాట్లాడడానికి ఉపయోగపడుతుంది, రుచి చూడడానికి ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. ఇప్పుడు నాలుగు ఎందుకో తెలిసింది కదా మీకు. ఇప్పుడు నెక్స్ట్ అటెండెన్స్ పిలుస్తాను, చూడండి. గట్టిగా పలకాలి, ఓకేనా? కడిమి శిశికపాల్, అయితే రిత్విక, మంగం అమూల్య గ్రేస్, గొడుగు సాన్వి, బందిలి జ్యోతిశ్రీ, పెనుపోతుల మోక్షిత, పోతుల ఆనంద్ వెంకట సుశాంత్, పేతల అనుషిత్ హ్యారీ, పులి సాయి దుర్గా ప్రశాంత్, గొల్ల సుసన్న గ్లోరీ, దాకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, జుర్రా షర్మిల,
అయితే రిత్విక గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఆర్గాన్ ఏముంది ఇక్కడ? నోస్. నెక్స్ట్ ఆర్గాన్ ఏముంది? నోస్ ఉంది. నోస్ గురించి మాట్లాడుకుందాం. నోస్. మై నోస్ can smell and breathe. Can smell and breathe. Breathe అంటే శ్వాస. ఇలా గట్టి మూసేసుకున్నాం అనుకో ఊపిరి పీల్చుకోలేక చచ్చిపోతారు. ముక్కు మూసేసి అలా ఉంచేసారనుకో చచ్చిపోతారు. మనం అని గాలి పీలుస్తున్నామా? అందుకే బ్రతుకుతున్నాం. మనం బ్రతకడానికి ఏంటి ఉపయోగపడుతుంది? ఊపిరి, గాలి. పీలుస్తున్నాం కదా. ముక్కు మూసి ఉండగలరు ఎవరైనా? ఎవ్వరు ఉండలేరు. మూసుకొని ఉంటే ఏమవుతుంది? చనిపోతారు. మై నోస్ కెన్ స్మెల్ అండ్ బ్రీత్. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. శర్మిలా, లిసన్ కేర్ఫుల్లీ. నేనేం చెప్తున్నానో అది శ్రద్ధగా వినాలి. అర్థమవుతుందా? నేను చెప్పే దాని మీద శ్రద్ధ పెట్టు. మళ్ళా చెప్పు. నోస్. మై నోస్ కెన్ స్మెల్ అండ్ బ్రీత్. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. చెప్పాలి అందరూ. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. ఎవరికైనా వచ్చింది అది చెప్పండి. నోస్. మై నోస్ కెన్ స్మెల్ అండ్ బ్రీత్. కెన్ స్మెల్ అండ్ స్మెల్ అంటే వాసన. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. మొగ్గ తెచ్చింది. ఎక్కడికి రాచటే వేరే చెక్క వద్దులే అలా ఇవ్వరునా. ఇప్పుడు అది వాసన చూడాలి. అదేంటి పట్టుకో. నువ్వేంటి వాళ్ళ చేతికి ఇచ్చేసే పిల్లలు. అది వాసన చూడండి మీరు. ఇప్పుడు ముక్కు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వాసన చూడండి. అది ఈసారి జ్యోతికి వాసన చూస్తుంది. జ్యోతికి వాసన చూస్తుంది. ఓకే, ఈసారి సార్కి వాసన చూస్తుంది. ప్రశాంత్కు, ఈసారి హ్యారీకు. అలా అందరూ చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఒక మల్లె పువ్వు ఇచ్చి మీకు ఇది వాసన చూడండి అనగానే మీరు ఎక్కడ పెట్టుకున్నారు? కంటి దగ్గర పెట్టుకున్నారా? నోరు దగ్గర పెట్టుకున్నారా? చెవు దగ్గర పెట్టుకున్నారా? ముక్కు దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు? ముక్కు వాసన చూడడానికి ఉపయోగపడుతుంది కనుక. వాసన ఎక్కడ తెలుస్తుంది? కంటి దగ్గర తెలుస్తుందా? చెవు దగ్గర తెలుస్తుందా? వాసన ఎక్కడ తెలుస్తుంది? ముక్కు దగ్గర తెలుస్తుంది. ఇప్పుడు అని బాంబు వేశారంటే ఎవరైనా వెంటనే చూసారా అందరూ ఎక్కడ మూసుకుంటారు? ముక్కు మూసేసుకుంటారు కదా. ఎందుకు? వాసన అన్నది ముక్కు ద్వారా తెలుస్తుంది కనుక. వాసన దేని ద్వారా తెలుస్తుంది? ముక్కు ద్వారా తెలుస్తుంది కనుక వెంటనే ముక్కు మూసేస్తారు పిల్లలు. అవునా? ఇప్పుడు చెప్పండి, ముక్కు దేనికి ఉపయోగపడుతుంది? వాసన చూడడానికి, ఊపిరి పీల్చుకోవడానికి. మై నోస్ కెన్ స్మెల్ అండ్ బ్రీత్.
స్మెల్ అండ్ బ్రీత్. మళ్ళా చెప్పాలి. నోస్, మై నోస్ కెన్ స్మెల్ అండ్ బ్రీత్. హ్యారీ వాయిస్ గట్టిగా, నీ వాయిస్ వినిపించట్లేదు నాకు. మై నాయిస్ కెన్ స్మెల్ అండ్ బ్రీత్. కెన్ స్మెల్ అండ్ బ్రీత్. స్మెల్ అండ్ బ్రీత్. అలా అరవద్దు, నేను అదే చెప్పాను. గట్టిగా స్పష్టంగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. అరుస్తూ ఉంటే తెలియదు. టంగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. మై టంగ్ కెన్ టేస్ట్. మై చెప్పండి అదే. మై టంగ్ కెన్ టేస్ట్. మై టంగ్ కెన్ టేస్ట్. ఓకే, ఇప్పుడు మై నాయిస్, మై నోస్, మై నోస్ కెన్ స్మెల్ అండ్ బ్రీత్. నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు మనం ఏదన్నా కనబడాలన్నా, చూడాలన్నా, రంగులు చూడాలన్నా, ఏం చేయాలన్నా, ఒక బుక్ చదవాలన్నా కళ్ళు మూసుకొని చదవగలరా? ఇప్పుడు ఇక్కడ ఏ రాస్తాను, ఇప్పుడు అలా కాదు. మీరందరూ కళ్ళు మూసుకోండి, అందరూ పోయాలి. ఎవ్వరూ కూడా తెరవకూడదు, ఎవ్వరూ తెరవకూడదు, అందరూ మూసేయాలి. ఓకేనా? గట్టి మూసుకోవాలి, ఎవ్వరు తెరవకూడదు. కళ్ళు మూసుకొని ఇప్పుడు నేను ఒకటి రాశాను. ఏం రాశాను చెప్పండి? చూసారా? అంటే మీరు చూడలేదు, నేను ఏ రాస్తాను అన్నాను కనుక చెప్పేశారు. కానీ నేను ఏ రాశాను? సి రాశాను. ఇక్కడ ఏం రాశాను? సి రాశాను. ఇప్పుడు చూసారు కనుక టీచర్ గారు ఏ రాయలేదు, అక్కడ సి రాశారని తెలిసింది. తెలిసిందా? టీచర్ గారు ఏ రాస్తానన్నారు కానీ సి రాశారు అక్కడ. అర్థమైందా? దేని ద్వారా చెప్పారు? ఏ రాశానో మీరు ఏం చెప్పారు? ఇక్కడ నేను ఏ రాశానో చెప్తాను. ఏ రాశానా? సి రాశాను. ఎలా చెప్పావు? నువ్వు చూసావు కనుక చెప్పు కదా. నువ్వు చూడకపోతే చెప్పగలవా? చెప్పలేవు. మళ్ళీనా? ఓకే, అందరు కళ్ళు మూసుకోండి. నేను నెంబర్ 2 రాస్తాను. ఇక్కడ నెంబర్ 2 రాస్తాను. అందరు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు అక్కడ అందరు కళ్ళు మూసుకొని చెప్పండి ఏం రాస్తాను. నువ్వు కళ్ళు తెరిచేస్తావు. మహా ఎందుకు తెరుస్తాను? అదే ఎవరో చూసి చెప్తున్నారు మీరు అదే వచ్చింది. ఉండండి, మీకు అలా కాదు. మీరు ఎలా చేస్తున్నారు నేను ఎందుకని మీకు చూపించింది. ఇప్పుడు చెప్పండి పిల్లలు. మీరు తెలుగు అయిన వాళ్ళు అనుకుంటున్నారు, టీచర్ గారు అంతకన్నా తెలివైన వాళ్ళు. అమ్మా చూసేసి చెప్పేద్దాం అనుకుంటున్నారండి. ఇప్పుడు చెప్పండి, నేను ఏ నెంబర్ రాసాను? ఇప్పుడు చెప్పాలి మీరు, ఇప్పుడు చెప్పాలి.
మీరు ఏ నెంబర్ రాశారు? కనపడిందా మీకు? కనపడలేదు. కనపడలేదు కదా? ఎందుకు? బుక్ అడ్డంగా ఉంది. బుక్ కనిపిస్తుంది మీకు. ఇప్పుడు అలా కాదు, కళ్ళు మూసుకుంటే కనిపిస్తుందా? కనిపించదు. చెవులు మూసుకుంటే కనిపిస్తుందా? చెవులు మూసుకుంటే కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను చేస్తున్నాను. సార్ నెంబర్ ఏంటో చెప్పండి. ఏ నెంబర్ రాశారు? ఇప్పుడు ఎలా చెప్పారు? ఈ నెంబరు మీరు చూసారు కనుక నెంబర్ 4 అని చెప్పారు. మీరు చూడకపోతే ఎక్కడ ఏ నెంబర్ రాశారో మీకు తెలియదు. మీరు చూడలేదనుకో నేను ఏ నెంబర్ రాశానో తెలుసా? తెలియదు. ఇప్పుడు చూసారు కదా, దేంతో చూసారు? దేంతో చూసారు? I can see my eyes. దేంతో చూస్తారు? కళ్ళతో చూడాలి. ఇప్పుడు కళ్ళు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి మీరు? టీవీ చూడాలంటే కళ్ళు ఉండాలా? చెప్పండి. మై ఐస్ కెన్ సీ. సరిగ్గా సిట్ రైట్ అమ్మా శర్మిల. అలా అస్సలు ఆడుకోవద్దు. నేను చెప్పింది ఒక్కటన్నా నువ్వు చెప్పకపోతే ఊరుకోను అసలు శర్మిల. అర్థమవుతుందా? ఆట మీద పెట్టొద్దు, చదువు మీద పెట్టండి. ఆడుతూ చదవండి. ఆడుతూ సంతోషంగా సరదాగా చదవండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఐ గురించి చెప్పుకున్నాం. మై ఐస్ కెన్ సీ. మై ఐస్ కెన్ సీ. మై ఐస్ చూపించండి అందరు ఐస్. మై ఐస్ కెన్ సీ. ఓకే ఓకే. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ప్రశాంత్ స్టాండ్ అప్. అందరూ కళ్ళు తెరవండి. అందరూ కళ్ళు తెరవండి. ప్రశాంత్ కళ్ళు ఓపెన్ ఐస్. ఇప్పుడు నేను వాడు కళ్ళు మూసుకున్నాడు కానీ ప్రశాంత్ స్టాండప్ అనగానే నిల్చున్నాడు. ఎలా నిల్చున్నాడు? వాడికి ఎలా వినిపించింది? వాడికి ఎలా వినిపించింది? చెవుల ద్వారా విన్నాడు. అంతేనా? ఇప్పుడు ఒక మంచి పాట పెట్టాననుకో ఎలా వింటారు? ముక్కు మూసుకుంటే వినిపిస్తుంది కదా. ముక్కు మూసుకుంటే వినిపిస్తుందా లేదా? కళ్ళు మూసుకుంటే వినిపిస్తుందా లేదా? హ్యారీ సిట్ రైట్, సిట్ ప్రాపర్లీ. కళ్ళు మూసుకుంటే కనిపిస్తుందా లేదా? వినిపిస్తుందా లేదా? అవునట్టు. సారీ. ఇప్పుడు చెవులు మూసుకుంటే వినిపిస్తాయా? ఎవరైనా పెద్ద నోరు పెట్టేస్తున్నారనుకో ఏం మూసుకుంటాం మనం? ఇప్పుడు ఓకే ఉండండి. కూర్చోసేడా ప్రశాంత్. ఇప్పుడు ఏం మూసుకుంటున్నారు మీరు? అలా ఏదైనా పెద్ద సౌండ్ రాగానే కళ్ళు మూసుకుంటామా? ముక్కు మూసుకుంటామా? నోరు మూసుకుంటామా? సౌండ్ వినిపించగానే ఏం మూసుకుంటాం? అంటే దే ద్వారా వినిపిస్తుంది మనకి? చెవుల వల్ల వినిపిస్తుంది. అవునా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు దేని ద్వారా వింటాము? చెవుల ద్వారా వింటాము. ఇయర్స్. వీటిని ఏమంటారు? ఇయర్స్. మై ఇయర్స్ కెన్ హియర్. హియర్ అంటే వినడం. ఇయర్స్ అంటే చెవులు. ఇయర్స్ అంటే చెవులు. ఇయర్స్ అంటే హియర్. హియర్ అంటే వినడం. ఇయర్స్. ఇయర్స్ అంటే చెవులు. హియర్ అంటే హియర్. హియర్ అంటే వినడం. అర్థమవుతుందా? మై ఇయర్స్
My ears can hear. Can hear. సౌండ్ మనకి వినిపించడానికి చెవులు ఉపయోగపడుతున్నాయి. ఓకేనా ప్రశాంత్? ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? హ్యాండ్. ఇప్పుడు ఇలా పట్టుకో, నొక్కు నొక్కు, ఇలా నొక్కు, ఇలా నొక్కు. ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పు. ఇలా నొక్కితే ఎలా ఉంది? ఎలా ఉంది? మెత్తగుందా? మెత్తగుందా? స్పాంజీ మెత్తగుందా? మరి ఇది చూడు, ఇది నొక్కు, నొక్కడుతుందా? ఎలా ఉంది? హార్డ్గా ఉంది, గట్టిగా ఉంది. గట్టిగా ఉందా? గట్టిగా ఉందా? గట్టిగా ఉంది. ఇది ఇది మెత్తగుందా? ఇది మెత్తగా ఉంది. ఇది ఎలా ఉంది? గట్టిగా ఉందా? గట్టిగా ఉంది. ఇలా ఇది చూడు, తడిగా ఉందా? తడిగా ఉందా? వెరీ గుడ్. నువ్వు చూడు అలాగా. ఎలా ఉంది? మెత్తగా ఉంది. ఇది చూడు ఎలా ఉందో? గట్టిగా ఉంది. ఇది చూడు, తడిగా ఉందా? తడి ఉందా? ఓకే. దా సాల్వి, ఇది నొక్కి చూడు, గట్టిగా ఉందా? చూడు, ఇలా నొక్కితే మెత్తగా అయిపోతుంది. అయిందా? ఇది అలా చెయ్యి, ఇలా మెత్తగా చెయ్యి. చేస్తావా? చేయగలవా? అవ్వట్లేదా? ఇది అవుతుందా? ఇది అవుతుందా? ఇది ఎలా ఉంది? మెత్తగా ఉంది. అందుకే అవుతుందా? నొక్కు, గట్టి నొక్కు. అవుతుందా? ఇది అలా నొక్కితే అవుతుందా? అవ్వట్లేదు. ఇది గట్టిగా ఉంది, ఇది మెత్తగా ఉంది. ఇది చూడు, తడిగా ఉందా లేదో చూడు. వాటర్లో చేపెట్టు, చూడు, చేపెట్టు. తడిగా ఉందా? తడి అయిందా నీకు? ఓకే. చూడు ప్రశాంతంగా చూడు. ఓకే. ఇది కూడా చూడు, ఇది ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? మెత్తగా ఉంది. ఇది ఎలా ఉంది? ఎలా ఉంది? తడిగా ఉందా? చల్లగా ఉందా వాటరు? ఓకే. ఇది చూడు, చెప్పాలి ఎలా ఉందో నువ్వే చెప్పాలి. మెత్తగా ఉంది. ఇది చూడు, ఇది ఎలా ఉంది? తడిగా ఉంది. నువ్వు చూడు, మెత్తగా ఉంది. ఇది చూడు, ఓకే. ఇది చూడు, ఓకే. నువ్వు చెప్పు. మెత్తగా ఉంది. ఇది ఎలా ఉంది? గట్టిగా ఉంది. ఇది ఎలా ఉంది? చల్లగా ఉంది. నువ్వు చెప్పు ఈసారి. మెత్తగా ఉంది. ఇది ఎలా ఉంది? గట్టిగా ఉంది. ఇది ఎలా ఉంది చూడు, చల్లగా ఉంది. ఓకే. ఇప్పుడు ఇవన్నీ దేని ద్వారా తెలుసుకున్నారు మీరు? చెయ్యి ద్వారా. మనకి చేతికి తగిలితే ఒంటికి తెలిస్తే చల్లగా చల్లగా అనిపించిందా? అంటే మన చర్మం మనకి ఏం తెలుస్తుంది? స్పర్శ తెలుస్తుంది. స్పర్శ అది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, చల్లగా ఉందా, వేడిగా ఉందా అన్నది దేని ద్వారా తెలుసుకోగలుగుతున్నాం? మనం శరీరం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం, మన చర్మం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. దేని ద్వారా తెలుసుకున్నాం? కానీ చర్మం ద్వారా తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం చర్మం ద్వారా? చర్మం ద్వారా ఏం తెలుసుకున్నాం? చల్లగా ఉందా, వేడిగా ఉందా, గట్టిగా ఉందా, మెత్తగా ఉందా. ఇప్పుడు గుచ్చుకుందా? 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 నొప్పి వచ్చిందా? నొప్పి వచ్చిందా? ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? ఈ శరీరం వల్ల తెలుస్తున్నాయి. దాన్ని స్కిన్ అంటారు. అర్థమవుతుందా? శరీరం ద్వారా స్పర్శ మనం తెలుసుకోగలుగుతున్నాం.
అర్థమవుతుందా? చేత్తో పట్టుకోవడం ద్వారా మనం చూడడం వలన చేత్తో ఒక్కొక్కసారి ఇప్పుడు కళ్ళు మూసుకొని కూడా ఇందులో చేయి పెడితే చల్లగా ఉందో లేదో తెలుస్తుంది. చల్లగా ఉందా వేడిగా ఉందా అని తెలుసుకోవడానికి కళ్ళు అవసరమా? కళ్ళు లేకపోయినా కూడా ఇది ఇలా తాకి చల్లగా ఉందా వేడిగా ఉందా చెప్పచ్చు. ఓకేనా? ఇలా పట్టండి, కళ్ళు మూసుకొని చెప్పండి. చాలు, అలాగే కళ్ళు మూసుకోండి. అందరు అలాగే కళ్ళు మూసుకోండి. పని చెప్తాను, లాభం లేదు. కళ్ళు వేయండి. అమ్మ ఇది తీసు. ఈసారి దీన్ని పట్టుకొని దాంట్లో అడుగుని టచ్ చేయండి. అందరూ ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది? ఈరోజు స్పెషల్ పులిహార కదా, ఈరోజు పులిహార కదా. వేడిగుందా? ఇప్పుడు మనం తాకడం వలన, మన శరీరం ద్వారా తాకడం వలన వేడిగుందా చల్లగుందా గట్టిగా ఉందా మెత్తగా ఉందా అని మనం తెలుసుకోగలం. అర్థమవుతుందా? ఇప్పుడు 5 ద్వారా ఏ టైప్ చేయగలమో తెలిసిపోయిందా మీకు? ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీరు చెప్పండి సార్. అయిపోయింది.